అండ్ ఇంతకుముందు మనం కొన్ని వీడియోస్లో కమ్యూనిటీ గార్డెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో బ్రీఫ్గా అండి, కమ్యూనిటీ గార్డెన్స్ అంటే స్కూల్స్లో, గవర్నమెంట్ ఆఫీస్లో కొంచెం ఖాళీ ప్లేస్లో కొంచెం స్థలాన్ని గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం కొంచెం ఇస్తారండి. దానిలో ఇష్టం ఉండే వాళ్ళు వెళ్ళేసి మొక్కలను పెంచుకోవచ్చు. దానికోసం ఇయర్లీ కొంత రెంట్ అనేది మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. అదే కమ్యూనిటీ గార్డెన్స్ కాన్సెప్ట్ అండి. సో దాంతోపాటు ఇక్కడ కమ్యూనిటీ కంపోస్ట్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉందండి. సో కమ్యూనిటీ కంపోస్టింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంట్లో కొంతమంది, ఇప్పుడు నేను కానీ ఇలాగ రెగ్యులర్గా కొంతమంది కంపోస్టింగ్ చేసుకుంటాం కదా మన వంటింట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ని యూజ్ చేసి. సో కాకపోతే కొంతమందికి ఏంటంటే అవకాశం ఉండదు కదా, అంటే ఇంట్లో బాల్కనీలు లేకపోవడము, లేకపోతే ప్లేస్ లేకపోవడము, స్మెల్, మనకి కంపోస్ట్ చేసుకోవడానికి కిచెన్ వేస్ట్తో పాటు కార్బన్ సోర్స్ అంటే ఎండు ఆకులు కానీ ఇలాంటివన్నీ ఉండాలి కాబట్టి కొంతమంది చేసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఏంటంటే కమ్యూనిటీ కంపోస్ట్ అండి. అంటే ఏంటంటే, ఇప్పుడు మనము మన వంటింట్లో మిగిలిపోయిన మన వంటింటి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ అందరూ కలిసి కంపోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ గార్డెన్లో ఉండే మెంబర్స్ కావచ్చు, లేకపోతే బయట ఎవరైనా సరే వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి ఈ బాక్స్లో వాళ్ళ వంటింటి స్క్రాప్స్ వేసుకోవచ్చు అండి. మనకి కంపోస్ట్ చేసుకోవడానికి కావాల్సింది కార్బన్ అండ్ నైట్రోజన్, అంటే మన వంటింటి వ్యర్థాలతో పాటు మనకి కార్బన్ సోర్స్ కావాలి కాబట్టి ఇక్కడే పక్కనే ఒక చిన్న పైల్లో మనకు కావాల్సిన వుడ్ చిప్స్ కానీ లేకపోతే ఎండిన ఆకులు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. సో ఇవి కలిపి మనం మంచి కంపోస్ట్ అనేది ఇక్కడ తయారు చేయొచ్చు. దీనికోసం వీళ్ళు చేసిన ఒక అరేంజ్మెంట్ ఏంటంటే, ఒక చెక్క మొక్కల్ని యూజ్ చేసి ఒక చిన్న బాక్స్ లాంటిది ఫిక్స్ చేశారు. దీనికి గాలి అనేది ఉండాలి కాబట్టి కంపోస్ట్ తయారు చేయడానికి చుట్టూ ఇలాగా మెషులతో ఫిక్స్ చేశారు. సో ఒక చిన్న అరేంజ్మెంట్. దీనిలో మనం మిక్స్ చేయడానికి ఒక చిన్న టూల్ లాంటిది ఉండాలి కాబట్టి లోపల ఒక చిన్న షోవెల్ లాంటిది పెట్టారు. లోపల టెంపరేచరు ఎంత ఎక్కువ ఉంటే మనకి కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది అంత త్వరగా తయారవుతుంది కాబట్టి కంపోస్టింగ్ అనేది ఒక చిన్న థర్మామీటర్ అనేది ఫిక్స్ చేశారనమాట. సో ఇప్పుడే ఒక అమ్మాయి కూడా వచ్చింది, తను వాళ్ళ వంటింట్లో ఉండే స్క్రాప్స్ అన్నీ తీసుకొచ్చి దీనిలో వేస్తుందండి. ఇప్పుడు దీనిలో వేసేసి మిక్స్ చేస్తూ ఉంది. సో ఇలాగే ఎవరైనా సరే తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవచ్చండి. ఇది చాలా మంచి కాన్సెప్ట్ అండి. అంటే అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు చేసుకోవాలన్న ఇష్టం ఉండి కూడా కొంతమందికి చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, అంటే కుదరకపోవడం, టైం అలాంటి వల్ల. సో ఇలాగా తీసుకొచ్చి అందరూ కలిపి కంపోస్టింగ్ అనేది చేసుకోవచ్చండి. సో మనకి సామూహికంగా వనభోజనాలు అలా ఉంటాయి కదా, సో ఇది కూడా ఒక టైప్ అదే అనుకోవచ్చు. ఒక మంచి ఐడియా అండి కమ్యూనిటీ కంపోస్టింగ్ అనేది. ఇప్పుడు మనకి ఇండియాలో కూడా చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటిలో కొన్ని దగ్గర నియర్లీ 100 మెంబర్స్, 100 ఫ్యామిలీస్ లేదా మోర్ దాన్ ఇంకా ఎక్కువ కూడా ఉంటారు కదా. సో ఇప్పుడంటే మనకి సిచ్యువేషన్స్ బాగాలేవనుకోండి, ఇవన్నీ కాకుండా వన్ సెట్ అయిన తర్వాత, అంటే ఈ కరోనాలు ఇవన్నీ తగ్గిన తర్వాత మనం కూడా బయట ఇలాగ ఒక బిన్సో లేకపోతే ఇలాంటి బాక్స్లో పర్మనెంట్గా ఏర్పాటు చేసుకుంటే కిచెన్ స్క్రాప్స్ని మనం రీసైకిల్ చేసుకోవచ్చు అండి. దీనిలో తయారైన ఎరువుని మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ లాగా, ఎరువులాగా మనమే వాడుకోవచ్చు అండి. ఇదే ఒక మంచి ఐడియా. సో ఇది మాకు ఇక్కడ నచ్చిన విషయం అండి. ఇంతకుముందు కమ్యూనిటీ గార్డెన్స్ అనుకున్నాం కదా, కమ్యూనిటీ గార్డెన్స్తో పాటు ఈ కమ్యూనిటీ కంపోస్టింగ్ అనేది కూడా చాలా మంచి ఐడియా అండి. ఇది మనకు కూడా ఇండియాలో కానీ, అంటే ఎక్కడైనా కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా ముందుకెళ్తే మంచిదనేది మా ఉద్దేశం అండి. సో అదే ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇలాగే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.